హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. రైతులకైతే రైతు బంధు డబ్బులు, మరి రుణమాఫీ డబ్బులు, మరి మహాలక్ష్మి స్కీమ్ కరెంటు బిల్లు ఫ్రీ. మరి ఎప్పుడు మీకు అమౌంట్ అనేది రైతు బంధు డబ్బులు పడుతున్నాయో తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రతి ఒక్కరికైతే రైతు బంధు డబ్బులు అయితే మీకు ఇక 3 నుంచి 4 ఎకరాల వరకు అయితే ప్రతి ఒక్క రైతుకైతే నిన్న మొన్నటి వరకు అయితే చాలామందికి పడ్డాయి. మా సైడ్ కూడా చాలామందికి పడ్డాయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎవరికైతే పడ్డాయో వారు మాత్రం ఎన్ని ఎకరాల వరకు పడ్డాయో కామెంట్ బాక్స్లో పెడితే మిగతా రైతులకు కూడా వాళ్ళకు కూడా కొంచెం తెలిసినట్టు ఇన్ఫర్మేషన్ అవుతుంది. మరి అలాగే ఇక రాబోయే రోజుల్లో మీకు 5 ఎకరాలు 6 ఎకరాల వరకు అయితే పడతాయి. ఇక అలాగే రుణమాఫీ డబ్బులు మరి 2 లక్షల వరకు ఇస్తామన్నారు. మరి నిజమేనా? ఇవ్వట్లేదు, పడట్లేదు అంటున్నారు. కానీ ఒకే దఫాలో 2 లక్షలు చేస్తామన్నారు. కానీ ఇప్పుడు 18-19 కోట్లు అయితే మనకు రైతు రుణమాఫీకి అయితే విడుదల చేశారు. కానీ సరిపోకపోవడంతో వీళ్ళకైతే అందరికైతే ఇప్పుడైతే ఇవ్వలేరండి. ఒకే దఫాలో కాకుండా విడతల వారీగా 4 విడతల వారీగా ఒక్కొక్క విడతకు 50,000 చొప్పున అయితే పడటం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకి. అలాగే కరెంటు బిల్లు ఫ్రీ. ఇక ప్రతి ఒక్కరికైతే కరెంటు బిల్లు ఫ్రీ అయితే చేస్తున్నారని ఈ ఫిబ్రవరి 16 నుంచి అయితే ఎంక్వైరీ అంటే ఈ సర్వే అయితే చేస్తున్నారు. మీరు కరెంటు బిల్లు ఫ్రీ అన్నప్పుడు మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే మీరు కరెంటు బిల్లు కన్స్యూమర్ నెంబరు, ఫోన్ నెంబరు ఇవన్నీ రాసి మీరు చూపించాలండి. వాళ్ళకి దగ్గర అయితే ఇవన్నీ చూపించాలి. ఒకవేళ లేకపోయినా కరెంటు బిల్లు ఫ్రీ అనేది మీకైతే 200 యూనిట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇవి రసీదు అయితే మీరు అన్నీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఎక్కడికైనా వెళ్ళినా కూడా స్లిప్ అయితే పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసేయండి. మళ్ళీ ఇప్పుడు మిస్ అయ్యారంటే సర్వే 4 నెలల తర్వాత అవుతుంది. అలాగే 500కి సిలిండర్ అనేది రావడం జరిగింది మనకి ఈ పథకము. ప్రతి ఒక్క మహిళకైతే ఈ పథకం అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ పేరు మీద గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ మహిళ అనేది పేరు మీద గ్యాస్ సిలిండర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పేరు మీద సిలిండర్ అనేది ఉంటే చాలా మంచిది. అలాగే మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, అలా మీ బ్యాంకులో మీరు ఏ బ్యాంకులో అయితే మీకు రిటర్న్గా డబ్బులు పడుతున్నాయో, గ్యాస్కి ఇంతకుముందు 1100 1200 ఉంటే రిటర్న్గా 200 పడేది కదా, ఆ బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా చూపించాలి. అలాగే చూసారు ఇక మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చే 2500 కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక మీకు మహాలక్ష్మికి 16,000 కోట్ల రూపాయలు 17,000 కోట్ల రూపాయలు అయితే మనకైతే విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకు కూడా మహాలక్ష్మి స్కీమ్ రావాలంటే 4 ఏమేమంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ పేరు మీదే ఫోన్ నెంబరు, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే క్యాస్ట్ ఇన్కమ్ వల్ల మీకు ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా అనేది క్యాస్ట్ కూడా చూసి అలా ఇస్తారన్నమాట, శాంక్షన్ చేస్తారు. ఫిబ్రవరి 16 నుంచి సర్వే అయితే మొదలవుతుంది. అలాగే ఆసరా చేయుత పెన్షన్ కొత్తగా పాత వారికి 4,000 నుంచి 6,000 వరకు వికలాంగులకి, వృద్ధులకైతే పెంచడం జరిగింది. కాబట్టి పాత వారికి అయితే పెంచడం జరిగింది. కొత్త వారికి ఇక వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, అలాగే ఒంటరి మహిళలకి 45 నుంచి 65 సంవత్సరాల వారికి, అలాగే డయాబెటిస్, కిడ్నీస్, హార్ట్, క్యాన్సర్ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకు కూడా 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తారండి. మీరు ఇవన్నీ ప్రతి ఒక్కరికైతే ఇక పాత వారికి 2016 లోపు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు పెంచుతున్నారు. మార్చి 1 నుంచి 4,000 నుంచి 6,000 వరకు మీకు కూడా జత చేస్తారు. ఈ సర్వే చేసిన తర్వాత మీకు కూడా వాళ్ళతో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి సర్వే వచ్చినప్పుడు అన్ని వివరాలు అయితే ఇవ్వండి. ఇక మీకు కూడా మార్చి 1 నుంచి జత చేయడం జరుగుతుంది. ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది అనమాట. అందరికీ వివరాలు తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.